వద్దు 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 బాగా నిలబడి సార్. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ జాస్వ గారి ఆదేశాల మేరకు పల్మేరు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం మధ్యాహ్నం 3:30 గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయి వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా 2 ఆటోలు అక్కడ ఉన్నాయి. సుమారు 6 మంది వ్యక్తులు అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా, ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళలో పెరుమాల్ అనే వ్యక్తి ఆయన పూతలపట్టు, ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడరు. మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అక్కడి నుంచి ఈయన ఈ పెరుమాల్ సరుకు తీసుకురావడం, ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ దిలీప్ అనే వ్యక్తికి ఈ పెరుమాల్లో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతూ ఉన్నారు ఈ గంజాయిని. ఈ విధంగా 2 కేజీల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో. వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న ప్యాకెట్ 300 నుంచి 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతూ ఉన్నారు. వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 6 మంది ఉదయాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం. దీంట్లో పూతలపట్టు మండలానికి చెందిన వ్యక్తులు 3 ఉన్నారు. చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి కింగ్ పిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం 3 కేజీలు గంజాయి, తర్వాత 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ NDPS కింద కేసు నమోదు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీటిలో సుమారు దగ్గర వీళ్ళు అంటే అక్కడ తక్కువ రేటు అవుతుంది, వీళ్ళు అమ్మేది ఎక్కువ రేటుకు అమ్ముతారు. 3 కేజీలన్నా కూడా సుమారుగా 34 అమ్మడం జరుగుతుంది. చంద్రశేఖర్ సిఐ సార్. ఎవరికి అమ్ముతున్నారు? పబ్లిక్ అమ్ముతారు. అంటే వీళ్ళు ఈ ప్యాకెట్స్ ఎవరో పెట్టుకుంటారు, ఆటోలో దాచిపెడతారు. వీళ్ళు అమ్ముతున్నారని తెలిసిన వ్యక్తులు ఒక్కొక్కరు పోయి తీసుకుంటారు అనమాట. అంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఒక్కొక్కరు 200, 300, 400కు ఈ ప్యాకెట్స్ తీసుకొని జోలో పెట్టుకొని వాడుతూ ఉన్నారు. నిన్న మనం కూడా అట్లే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దీన్ని పట్టుకొని లింక్ను మనం ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతమంది? మనం చాలా మంది పడుతున్నాం అన్నమాట. మన రూరల్లో కూడా ఎక్కువ మంది గంజాయి అమ్ముతున్నట్టు సమాచారాలు ఉన్నాయి సార్. అదే మనం పట్టించాము కదా, అంటే వాళ్ళు పట్టారు, మన కేసు కూడా పెట్టారు. వాళ్ళ దీంట్లోనే చెట్లు కూడా వేసాడు ఇంటి దగ్గర కాంపౌండ్. ఎక్కడ సార్ అది? ముందే స్కూల్ పాత వాడు కాంపౌండ్లో కూడా వేస్తున్నాడు. వాడిని కూడా మన కేసు పెట్టి రిమాండ్ పంపించినారు గన్వరకు. స్థానికులు అంటే వీళ్ళంతా అక్కడి నుంచి ఇది చేస్తూ ఉన్నారు. వీళ్ళు పలమనేరు తర్వాత బయట ఇస్తారనమాట. మన టౌన్లో ఒకరికి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ లాగి అక్కడ అందరికి పట్టుకోవడం. పలమనేరు సంబంధించి పలమనేరు దీంట్లో లేరు. థ్యాంక్స్. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు చెప్తాడా సార్.
నరేష్ బాలాజీ